10 కిలోమీటర్ దాకా జర్నీ చేసి ఇప్పుడే దిగినాము. కనిపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ వచ్చి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్. మేము ఖమ్మంలో 2:30కి ట్రైన్ ఎక్కాము, కానీ ఇక్కడ వచ్చేసరికి 12:30 అయింది. ట్రైన్ డిలే వల్ల 2కి రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ ఎర్లీగానే వచ్చేసాము. ముంబైలో అయితే అడుగు పెట్టాము. దాదర్ రైల్వే స్టేషన్ ఎలా ఉందా అనేసి బయటికి అలా చూద్దామనేసి బయటికి వచ్చాము. ముంబై అడుగు పెట్టామో లేదో ట్రైన్ అనమాట బాగా పడుతుంది. మబ్బైతే ఎక్కువ పట్టింది. వర్షం వచ్చింది అనుకో మేమైతే తిరగలేము, 1 డే లాస్ అయిపోతాము. ఎక్కువ రోజులు ఉండడానికి మా దగ్గర అంత బడ్జెట్ ఏం లేదు. దిగే రైల్వే స్టేషన్ కాకుండా ప్రజెంట్ మేము వేరే స్టేషన్ లో దిగిపోయాము. ఎందుకంటే 1 అవర్ ట్రైన్ వచ్చేసి 1 అవర్ దాకా ఇక్కడ ఆగుద్ది అనేసి, అందుకే 10 నిమిషాల్లో వేరే ప్లేస్ లో వెళ్ళిపోవచ్చు అనేసి ఇక్కడ దిగేసి లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్దాం అనేసి బయలుదేరుతున్నాం. లోకల్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట, వాటి కోసం మా వాళ్ళు ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారు. చూడండి, టికెట్ కౌంటర్ లో కాకుండా ఏటీఎం లాంటి మిషన్ లో వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మనం కూడా ఏటీఎం లో టికెట్ తీసుకోవచ్చు, కానీ మనం ఏ ఏరియా వెళ్తున్నావో ముందుగానే తెలిసి ఉండాలి. మనం ఉన్న రైల్వే స్టేషన్ నుండి వెళ్ళే రైల్వే స్టేషన్ కి రూట్ మ్యాప్ చూపెడుతుంది. ఆ రూట్ మ్యాప్ క్లిక్ చేస్తే స్కానర్ వస్తుంది. స్కాన్ చేసి పే చేసేస్తే మనకి టికెట్ వస్తుంది. వెళ్తున్న ఈ ట్రైన్స్ ని లోకల్ ట్రైన్స్ అని అంటారు. ముంబైలోని ఈ లోకల్ ట్రైన్స్ 10 నిమిషాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ముంబై వచ్చినట్టయితే ఈ లోకల్ ట్రైన్స్ తోని తిరగడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనీ సేవ్ అవుతాయి. శివాజీ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కువగా రైల్వే స్టేషన్లను టర్మినల్స్ అని పిలుస్తారు. ఛత్రపతి శివాజీ టర్మినల్ కి వచ్చేసాము. ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ ఇది. ప్రజెంట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ అంటే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. చూడండి ఎలా ఉందో, నచ్చింది అనుకుంటున్నాను. మీకు నాకైతే నచ్చింది, చాలా క్లీన్ గా ఉంది. సీక్రెట్ గా వీడియో తీస్తున్నాము. ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, ఎందుకు తీయకూడదు తర్వాత చెప్తాను మీకు. శివాజీ టర్మినల్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. రైల్వే స్టేషన్ లోపల వీడియో తీయడానికి పర్మిషన్ ఎందుకు లేదంటే పాకిస్తానీ కుక్కలు ముంబైలోని బాంబ్ బ్లాస్ట్ చేశారు. తాజ్ హోటల్ తో పాటు ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గర కూడా బాంబ్ బ్లాస్ట్ చేశారు, అందుకే పర్మిషన్ లేదు వీడియో తీయడానికి. లోన తీయడానికి పర్మిషన్ లేదు, బయట తీయొచ్చు. మేము బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ బస్సులు ఉన్నాయి, బస్సులు ఎక్కి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ ఇన్ గేట్ సైడ్ వస్తున్నాము. లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటది. ఇదిగో లొకేషన్. చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. మీరు ఎప్పుడైనా ముంబై వచ్చినట్టయితే శివాజీ మహారాజా టర్మినల్ కి తప్పకుండా రండి. ఈ కట్టడాలను చూస్తుంటే మీకు చాలా అనుభూతి కలుగుతుంది. నాకైతే ఈ కట్టడాలు చాలా బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ముంబైలో తిరగాలంటే మనకి స్టెమినా ఉండాలి, అందుకే ఏదైనా తాగుదాం అనేసి వెళ్తున్నాము. జ్యూస్ తాగుతున్నాం. ప్రజెంట్ తిరిగి అలసిపోయాం. ఎనర్జీ డ్రింక్ తాగుతాం. డ్రింక్ తో పాటు ఉడకబెట్టిన పల్లీలు, ఆలు ఫ్రెంచ్ తీసుకున్నాము. తినేసి ఇండియా గేట్ చూడడానికి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.